పాప క్షమాపణ కొరకు చెయ్యు ప్రార్థనలకు 51 కీర్తన అనేది మాదిరిగా కనబడుతుంది. దేవుని జనులు ఆత్మీయ అవసరం తీర్చుటకు అన్ని యుగముల నుండి పరిశుద్ధులకు కీర్తన ఉపయోగపడినంతగా ఇంకా ఏ కీర్తన కూడా ఉపయోగపడలేదంట. దాదాపు 150 కీర్తనలు ఉన్నాయి కదా. ఈ 150 కీర్తనలు అన్నింటిలో కూడా అన్ని యుగాలలో అన్ని తరాలలో జీవించినటువంటి విశ్వాసులకి ఈ 51 కీర్తన ఉపయోగపడినంతగా ఏ కీర్తన కూడా ఉపయోగపడలేదంట. ఎందుకు అని అంటే పాప క్షమాపణ కొరకు చెయ్యు ప్రార్థనలకు 51 కీర్తన అనేది మాదిరిగా కనబడుతుంది. విశ్వాసి కనుక దేవునికి విరోధమై లేదంటే బలహీనమైనటువంటి స్థితిలో శోధనను జయించలేనటువంటి స్థితిలో కాలు జారిపోయి చేయాలనుకోకుండా అనుకోకునేటువంటి సమయంలో సాతాను శోధనలో పడిపోయి దేవునికి విరోధమైన పాపం కనుక చేస్తే అటువంటి వారికి ఈ 51 కీర్తన ఏం చేసిందంటే చాలా గొప్ప ఓదార్పునిచ్చింది. ఎందుకంటే దావీదంతటి మహారాజు మహావీరుడైన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. మీరు ఇజ్రాయెల్ చరిత్రలో కనుక గమనిస్తే దావీదుకు ఇచ్చినటువంటి బిరుదులు గాని దావీదుకి ఇచ్చినటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని గాని దేవుడు ఏ రాజు కూడా ఇవ్వలేదు. సొలొమోను మహారాజే ఆయన అధికమైన ఐశ్వర్యం కలిగి పరిపాలన చేసేటప్పుడు కానీ దావీదు గారిని ఏకంగా దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అని పిలిచాడు.